అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు రెయినీ సీజన్ రాబోతుంది కదా, ఆల్మోస్ట్ ఎంటర్డ్. ఇంకా అంత బీభత్సంగా వర్షాలు పడట్లేదు. బట్ డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా ఈ రెయినీ సీజన్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, దానికి ఉపశమనం ఎలా? రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఏమొస్తుంది? వర్షం వస్తుంది. వర్షం వస్తే రెండున్నరకి అందరు తింటారు కదా లంచ్. అందరికి 4:30కి ఏం కావాలి? మంచి టీ, స్నాక్స్, వేడివేడి బజ్జీలు యమ్ అన్నీ మీరు చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఆ బజ్జీలు తినడం వల్ల షుగర్ అది పేషెంట్లకు ప్రాబ్లం అవుతుంది కదా. అవుతుందండి. బజ్జీ తిన్న తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఛాయ్ తాగుతారు. ఎస్, అది కూడా ఫుల్ బాయిల్ చేసి దాంట్లో అల్లం బెల్లం అన్నీ వేసి తాగుతారు. మస్తు మజా వస్తుంది కదా సార్. అట్లా మజా వస్తుంది, కానీ మన శరీరంకి సజా వస్తుంది కదా ఇట్లా తీసుకుంటే. అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఛాయ్ని మనం కరెక్ట్గా వాడుకున్నాం అనుకోండి, అది అమృతం. దాన్ని తప్పుగా వాడుకుంటే విషం. సార్, ఏండ్ల నుంచి తాగుతున్నారు కదా, ఇప్పుడే ఎందుకు విషయం అయింది? ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు అందరు చాయ్ షాట్తోనే స్టార్ట్ చేస్తుండే కదా డేని. అవును, చాయ్ ఎన్నేళ్ల నుంచి ఉంది? మీరు ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు మీరు చేసుకునే టీ అసలు అట్లా చేసుకోవద్దు చాయ్. అయితే కరెక్ట్ విధానం చాయ్ మీరు తాగితే మీకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఎట్లా అంటే, ఈ కప్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ చాక్పతి పోస్తాం, పాలు పోస్తాం, నీళ్ళు పోస్తాం, అల్లం పోస్తాం, ఏమైనా వేరే చక్కెర పోస్తాం, ఇంకా ఏమైనా మసాలా ఉంటే అది పోస్తాం, అరగంట బాయిల్ చేస్తాం. ఈ పొయ్యి మీద కుక్కర్ ఉంటుంది, ఈ పొయ్యి మీద చాయ్ మసులుతుంటది, అది ఉంటుంది. ఇది బాయిల్ అయినప్పుడు వరకు 2 సార్లు ఆ కుక్కర్ ఆన్ చేయొచ్చు. అంతసేపు బాయిల్ చేస్తాం. ఎందుకు? థిక్ కావాలి మనకు. దాని బదులు మీరు ఎట్లా చేసుకోవాలంటే డికాక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ డికాక్షన్ చేసుకొని మీరు ఇక్కడ వరకు మీరు డికాక్షనే నింపాలి. ఇంతే మీరు చాయ్ వేయాలి, ఇంతే మీరు పాలు వేయాలి, అది కరెక్ట్. మళ్ళీ ఓవర్ బాయిల్ చేస్తే కూడా దాంట్లో విషం అయిపోతుంది అది. సో ఓవర్ బాయిలింగే విషం అంటారు. ఓవర్ బాయిలింగ్ విషం. మీరు డికాక్షన్ సపరేట్ పెట్టుకొని, పాలు సపరేట్ పెట్టుకొని, చక్కెర ఏదో పేరు కోసం కొంచెం వేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. అయితే ఏంటంటే, పాలు వేసుకోకుండా మీరు చాయ్ తాగితే ఇంకా బెటర్ ఉంటుంది. మళ్ళీ దాని మీద గ్రీన్ టీ తాగితే ఇంకా బెటర్ ఉంటుంది. ఏంటి సార్ మాకు లభించే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం చేసుకునే టీ నార్మల్ డికాక్షన్ టీ కాదు, గ్రీన్ టీ కూడా కాదు, వైట్ టీ చేసుకుంటున్నాం. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు కూడా ఈ బజ్జీలు, పునుగులు ఎవ్వరు వదలరు, అందరు తింటారు, అవునా కాదా? అయితే ఏంటంటే వాళ్ళ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఏమైనా స్వీట్ తిన్నారనుకో, కడుపులో పోయి అది దాంట్లో ఉన్న షుగర్, దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ ఏమవుతుంది, మన బ్లడ్లో పోతుంది. మన బ్లడ్లో పోయినాక ఇప్పుడు అది మన శరీరం యూటిలైజ్ చేసుకోవాలి. మన కణాలు ఉంటాయి కదా, దాని లోపల పోవాలి. అది దాని లోపల పోయి దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ కావాలి, కానీ అయితలేదు. ఎందుకు అయితలేదు? ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇన్సులిన్ తయారైతుంది మన బాడీలో, కానీ రెసిస్టెన్స్, ఇన్సులిన్ దాన్ని వాడుకోలేకపోతుంది. అంటే ఇన్సులిన్ ఎట్లా అంటే ఒక చాబీ లాంటిది. బండికి తాళం చేయి ఉంటుంది కదా, బండి ఆన్ చేయడానికి తాళం చేయి కావాలి మనకు, తాళం చేయి లాంటిది. ఇప్పుడు మనకు తాళం చేయి దొరకకపోతే మనం బండి నడపొచ్చా? నడపనీకి రాదు. ఇది అట్లనే. అయితే ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది బాడీలో, మన కణాలేమో ఆ గ్లూకోజ్ని కరెక్ట్గా వాడుకోలేరు, దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ తయారు చేయలేము. అయితే ఏమవుతుంది, శరీరంలో షుగర్ పెరుగుకుంటా పోతుంది. అయితే ఇది వైట్ టీ. మనం ఏం చేసినామంటే, ఇవి టీ బ్యాగ్స్లో వస్తాయి, మనం దీన్ని కట్ చేసి ఇట్లా చిన్న కటోరీలో తీసుకున్నాం. ఎందుకు? టీ బ్యాగ్స్ ఏవైతే తయారైతాయి కదా, దానికి మైక్రో ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని రోజుల ముంగట ఒక సార్ది వీడియో వైరల్ అయింది ఒకటి, ఏది ఇట్లా ప్లేట్లు, అది క్యాన్సర్ ప్లేట్ అనేసి, దాని మీద ప్లాస్టిక్ ఉంటుంది కదా, మనకు ఎన్నో కాడ ప్లాస్టిక్ అట్లా లేయర్లో ఉంటాయి, మనకు అర్థం కావు. ఇప్పుడు ఆ టీ బ్యాగ్ల మీద కూడా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇట్లా కటోరీలో తీసుకుంటాం. ఓకే, చేద్దామా సార్ ప్రాసెస్?
ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో తగ్గించడానికి బెనిఫిషియల్ ఉంటుంది. జర తగ్గిస్తుంది. ఇది తాగండి షుగర్ వ్యాధి పోతుంది అని మనం ఎప్పుడు చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంది బాడీలో అది జర లోకి తీసుకురావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. దీంతో ఏమవుతుంది, మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో తగ్గుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది. మనం ఏం చేస్తాం, టీ ఫుల్ బాయిల్ చేస్తాం. ఇది బాయిల్ అయినప్పటి వరకు మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఈ టీ. మళ్ళీ అది కాకుండా ఏంది అంటే షుగర్ వ్యాధి ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, బరువు ఎక్కువ ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అయితే ఇవి రెండింటిని కూడా కంట్రోల్ చేయడానికి మనకు జర హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు హోమియోపతి కోసం మన దగ్గర వస్తారు కదా, షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ చేయడానికి వాళ్లకు చెప్తాము, ఇది వైట్ టీ కూడా తీసుకోండి మీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది అనేసి. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ లంచ్ అంటే కొంతమంది హెవీగా లంచ్ చేసిన తర్వాత వెంటనే టీ తాగాలనుకుంటారు. అట్లా తాగొద్దు. అర్లీ మార్నింగ్ మీరు ఇంతకుముందు మా నాయన ఏమో న్యూస్ పేపర్ చదువుకునేటప్పుడు టీ తాగుతుంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు న్యూస్ పేపర్లు లేవు. అయితే మీరేమైనా పుస్తకం పట్టుకొని తాగండి, టీవీ చూసుకుంటా తాగకండి జర. ఎందుకంటే స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఉండడం వల్ల మనిషి లేజీ అయిపోతాడు. దానివల్ల కూడా మీకు లాంగ్ రన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఇది తిన్న వెంటనే తీసుకోకండి, జర టైం ఇవ్వండి. ఏ టీ అన్నా. ఇప్పుడు నేనేమంటా అంటే మీకు ఏదైతే ఫుల్ బాయిల్ చేసి డైలీ తాగుతారు కదా, అది తాగే బదులు చాయ్ తాగాలనిపించినప్పుడు ఇది తాగండి. తేనె గీనె అవన్నీ ఏం యాడ్ చేయకండి, చక్కెర బెల్లం అవన్నీ ఏం యాడ్ చేయకండి. ఇట్లనే డైరెక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు దీనిలో వేసి దీన్ని ఓవర్ బాయిల్ చెయ్యం మనం. ఇప్పుడు ఇది గరం అవుతుంది కదా, పోయి బంద్ చేసి ఇది దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, దీంట్లో పోసేస్తాం. ఇట్లా పోసినప్పుడు కొద్దిగా మీకు కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడేమో మనం పోయి బంద్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బంద్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడే ఫిల్టర్ చెయ్యము, ఇప్పుడే పోయి బంద్ చేసినాం. ఒక 2 నిమిషాలు వదిలేస్తాం దాన్ని. అయితే దాంట్లో ఉన్న ప్రాపర్టీలన్నీ నీళ్ళల్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది విధానం, మీరు ఇది తయారు చేసుకునేది. గ్రీన్ టీ కూడా ఇట్లనే తయారు చేసుకోండి. కావాలంటే ఎప్పుడు తాగాలనిపించినా వైట్ టీ తాగండి, మీకు బెనిఫిషియల్ ఉంటుంది. ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. సరే, ఇందులో హనీ, లెమన్, పుదీనా అవసరమా, అవసరం లేదా? టేస్ట్ కావాలి పుదీనా వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, మీరు పుదీనా వేసుకో, కాళీమిర్చి వేసుకోవచ్చు, టర్మరిక్ వేసుకోవచ్చు. ఇది వైట్ టీ. ఇట్లా మీరు చేసుకొని ఎప్పుడు చాయ్ తాగాలనిపిస్తే ఇది తాగండి. డయాబెటిక్ పేషెంట్ తో పాటు ఇంకా అందరికీ కూడా యూస్ఫుల్. అవును, ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఒబెసిటీ ఉన్న తాగొచ్చు, డయాబెటీస్ ఉన్న తాగొచ్చు, థైరాయిడ్ వాళ్ళు తాగొచ్చు, పీసీఓడి వాళ్ళు తాగొచ్చు, అట్లా. ఎస్. సో టీని పాలతో మిక్స్ చేసుకోకుండా ఇలా డికాషన్ లాగా తాగితే మనందరికీ బెనిఫిట్ అవుతుంది. దానివల్ల నష్టం ఉంటే దీనివల్ల లాభాలే ఉన్నాయి అంటున్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.